ఓం శక్తి, గురుపాద శరణం, శ్రీపాద శరణం. నేను సృష్టి చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు తారీఖు 1/5/2024. ఈరోజు బుధవారం అన్నమాట. ఈరోజు మా ఊర్లో జాతర జరుగుతుంది. జాతర జాతర అంటే ఏమిటి? జాతర అంటే రచ్చ. జాతర అంటే రచ్చరచ్చగా ఉండడాన్నే జాతర అంటారు. ఇప్పుడు ఎక్కడైనా రచ్చగా ఉండదు, ఏందిరా మీరు పెద్ద జాతర లాగా ఉంది అనేసి కూడా అంటారనమాట. ఈ జాతర అనేది యాక్చువల్గా కొన్ని ఏండ్ల క్రితం పుట్టిందనమాట. ఈ జాతర ఎలా పుట్టింది అని చూడపోతే, పల్లెల్లో రైతులు, వ్యవసాయదారులు వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయపు కూలీలను నమ్ముకునే వారు వ్యవసాయం చేసేవారు అనమాట. అలాంటప్పుడు ఈ వ్యవసాయదారులు, రైతులు ఆ కూలీలకు వారికి ఏదైనా పారితోషికంగా ఇస్తే బాగుంటుంది అట్లని వారు, ఎందుకంటే వారిని నమ్ముకుని ఉంటారు, వీరు వాళ్ళని నమ్ముకుని ఉంటారు, వాళ్ళు నమ్ముకునే వీరు పనులు సాగిస్తుంటారు అనమాట. అందుకని వారు రైతులు నమ్ముకుని కూలీల కోసం నమ్ముకుని ఉంటారు. ఇలాంటి సమయంలో సంవత్సరానికి ఒకసారైనా వారిని తృప్తిపరచాలని రైతులు కోరుకుంటారనమాట. ఆ కోరుకున్న దానికే ఇలా వారికి ఇళ్లకు పిలిచి వారికి తృప్తిగా భోజనాలు పెట్టి, అదే సమయంలో వారికి మాంసంతో కూడా వారికి భోజనాలు పెట్టి, ఇంకా చెప్పాలంటే వారికి సారాయి తాగడానికి అది ఇది ఇచ్చి వాళ్ళని తృప్తిపరుస్తూ ఉంటారు ఈ రైతులు. అలాంటప్పుడు ఆ రైతు కూలీలు చాలా తృప్తిపడి వారికి పనులు బాగా చేస్తుంటారన్నమాట. బాగా అభిమానంతో చేస్తూ ఉంటారన్నమాట. ఇది రాను రాను ఇది ఏమైందంటే కొద్ది కొద్దిగా అభివృద్ధి చెంది ఆ ఊరిలో ఉండేవారు రైతులు అందరూ మనం దీన్ని ఒక విశేషంగా ఒక పండగలాగా చేసుకుంటే బాగుంటుంది అనుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒక కొద్దిగా వసూలు చేసుకొని, డబ్బును వసూలు చేసుకొని మనమే ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటాము అట్లనేసి అందరూ కలిసి దాన్ని ఒక ఫంక్షన్ లాగా చేసుకునేవారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు రైతులు ఎప్పుడు వర్షాన్ని నమ్ముకుని ఉంటారనమాట. కాబట్టి మనం వర్షాన్ని నమ్ముకుని ఉంటున్నాం కాబట్టి మనం గంగాదేవి మనల్ని కరుణించాలి. కాబట్టి గంగాదేవి యొక్క ప్రతిమను పెట్టి మనం పూజ చేసినట్లుగా చేస్తే బాగుంటుంది అని అప్పుడు గంగాదేవిని అక్కడ కూర్చోపెట్టి, ఒక నడి వీధిలో కూర్చోపెట్టి ఆమెకు కావలసిన వేప మండలు అవన్నీ ఇది గుడిసెలాగా వేసి ఈ చీరలు గీరలు కప్పి అలా చేస్తూ, అప్పుడు ఈ మేకపోతులను వేటలను కొట్టి ఇలా భోజనాలు చేసుకొని ఇలా తింటూ తాగడానికి తాగి ఇలా వచ్చారనమాట. దీన్ని కొంతకాలానికి జాతర అని పేరు పెట్టుకున్నారు. ఇదే అన్నమాట జాతర. కానీ ఈ జాతర అంతా బాగానే ఉంది. ఒక ఊళ్ళో ఒక విశేషం, ఒక పండగ, ఒక జాతర జరిగితే చాలా మంచిది, చాలా బాగుంటుంది, అందరూ ఐకమత్యంగా ఉంటారు. కానీ ఇందులో కొన్ని ఈ మాంసం తినడం అనేది, మాంసం బలి చేయడం అనేది, జంతు బలి చేయడం అనేది చాలా చాలా అది ఒక మంచి పని కాదన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడే శాకాహారులుగా పుట్టించాడు. అందువల్ల మనం మాంసాహారులుగా ఉండకూడదు, మాంసాన్ని తినకూడదు. మాంసం తింటే మనకు ఎలాంటి యొక్క ప్రయోజనము ఉండదన్నమాట. ఇంకా చెప్పబోతే ఆ మాంసం తింటూ మళ్ళీ సారాయి, కళ్ళు ఇలాంటివి తాగడం అనేది, మత్తు పదార్థాలు చాలా ఎబ్బెట్టుగాను ఉంటుంది. రెండవది ఆరోగ్యానికి హానికరంగాను ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ జాతరలో టపాసులు, బాణాసంచా కాల్చడం, పేల్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారన్నమాట. అవి కూడా మానేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే టపాసులు కాల్చడం అనేది సంఘ విద్రోహ చర్యలకు సంబంధించినది. ఇది రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు అది ఎంతకైనా తెగిస్తుందన్నమాట. కాబట్టి టపాసులు అనేది చాలా విషవాయువు. ఆ విషవాయువు మన ఒంట్లోకి చొరబడిందంటే మనకు
గుండె చాలా దెబ్బతింటుంది. అలాంటి సమయంలో అనారోగ్య పీడితులు అవుతామన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాంసం తినడం కానీ, సారాయి తాగడం కానీ, అదే సమయంలో టపాసులు కాల్చడం, బాణాసంచా పేల్చడం మానుకొని జాతరను బాగా చేసుకొని ఊరిని బాగా అలంకరించి కుతూహలంగా చాలా సంతోషంగా క్షేమంగా చేసుకుంటే చాలా మంచిది. ఓం శక్తి.